లైఫ్ మారిపోవాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాను. కానీ చూస్తే ఏం చేయలేను. మీరు ఏం చేయాలనుకుంటే చేసేసండి. మీకు వచ్చే లాభం, మీకు వచ్చే ప్రాఫిట్ మొత్తం వాళ్ళకి ఉంటుంది. మీకు ఒక్క రూపాయి రాదు చేద్దామని. కానీ టైం పోతా ఉంటుంది. నేను కూడా టైంతో పాటు పోవడానికి పాస్ అయిపోవడానికి నేను పనుకుంటాను. నేనైతే పాస్ అయిపోవడం, పాస్ అవుతాను, నేను ఫెయిల్ అవుతాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఎంఆర్ న్యూ వ్లాగ్. అసలు ఈ వ్లాగ్ ఏమంటే, సో చాలామంది అనుకుంటారు కానీ చేయడు, అదే ఒక ప్రాబ్లం. వ్లాగ్ కంటెంట్ ఏమంటే మోటివేషన్. నాకు ఎవరు మోటివేషన్ చేశారంటే, ఒకటి నేను ఒక్కపడే సార్ మా నాన్న ఇద్దరు నాకు మోటివేషన్ చేశారు. సో ఇలా చెయ్యి అలా చెయ్యని. సో మా అమ్మ కూడా లైక్ ఆల్వేస్ మోటివేషన్ ఇచ్చింది. లైక్ కాలేజ్ ఓపెన్ అయిపోయాక వద్దులే, ఎందుకు కాలేజ్కి వీడియోస్ ఆపేసింది. లైక్ మా అమ్మ కూడా మోటివేషన్ ఇచ్చింది చేయమని, నీకు ఏమి ఇష్టం అంటే అది చేయండి. సో కానీ ఆ మోటివేషన్లో అంటే ఆ మోటివేషన్లే, కానీ నేను ఇంకా చాలా మోటివేషన్ తీసుకున్నాను. ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో నేను ఎందుకు ఇంకా మోటివేషన్ అయినాను, మళ్ళీ మీకు కూడా మోటివేషన్ ఇద్దామని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అసలు మీరు ఏం చేయాలనుకున్నా చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక కళ ఉంటుంది, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ అచీవ్ చేయండి. ఎందుకంటే మళ్ళా మేము పుట్టము. సో మీకు ఇష్టమైన పని చేయండి. మీరు వేరే వాళ్ళ దగ్గర ఒక కిందైనా సరే మీకేం నచ్చితే ఆ పని చేయండి. నేను మాట్లాడే చెప్తాను. సో మీకు ఈ వీడియోలో ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. ఆ చీమ వచ్చేసి ఇంత చిన్నది ఇంతే ఉంటుంది చీమ, ఇంత పెద్దగా ఉన్నది ఇంతే ఉంటుంది చీమ. సో ఆ చీమ ఒకటి అనుకుంది, ఆ చీమ ఇప్పుడు కింద ఉంది, నేను ఎలా అయినా కింద ఏముందంటే షుగర్ ఉంది. సో పైన వాళ్ళ ఫ్యామిలీ ఉంది, తను కింద ఉంది. నేను ఈ షుగర్ తీసుకొని ఎలా అయినా పైకి పోవాలని అనుకుంటుంది. ఫస్ట్ కింద నుంచి పైన చూస్తే చాలా ఇంత హీట్ ఉంది, ఇదేమో ఇక్కడే ఉంది, అది ఇంత హీట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఇంత హీట్ ఉన్నారు అంటే వాళ్ళ హౌస్ అక్కడ అనమాట, చీమ ఇక్కడ ఉంది. సో ఈ చీమ వాళ్ళ ఫ్యామిలీకి అన్నం కావాలంటే ఈ చీమ పోయి చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ తింటుంది. సో హ్యాపీగా ఉంటుంది. ఈ చీమ ఏం చేస్తుందంటే, ఇప్పుడు షుగర్ ఉంది, ఆ షుగర్ నేను వెళ్ళిపోతుంది. షుగర్ తీసుకుపోకుండా వెళ్ళిపోతుంది. కానీ షుగర్ తీసుకుపోకపోతే ఆఖరికి ఏమవుతుందో చచ్చిపోతాడు అని అనుకుంది ఆ చీమ. సో ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ చెట్టు చూస్తుంది కానీ వాళ్ళకి ఆ పై నుంచి కూడా రాలేని వాళ్ళు. సో ఈ చీమ తీసుకుపోయేసి ఇవ్వాల. సో ఇంకా నేను ఎలా పోవాలి అని ఆ చెక్కలు తీసుకొని ఒక్కొక్క మెట్టులు ఎక్కుతూ వాళ్ళ ఇంటికి చేరుకుంది. అదే ఆ చీమ అక్కడ గివప్ చేసేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ పట్టుకుంటారా, వాళ్ళ ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్లో ఉండేదా. సో అది మొత్తం మీరు ఈ చీమ మీకు ఏం చెప్తానంటే, నెవర్ గివ్ అప్, అంటే మీరు ఎప్పుడు గివ్ అప్ చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో అయినా. సో ఈ చీమ స్టోరీ ఇది, మీరు గివ్ అప్ చేయొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ట్రై చేస్తే తప్పేం లేదు. ఒకవేళ అది ట్రై చేయకుండా ఏమైనా వల్ల అవ్వదు, అది గివ్ అప్ ఇచ్చేస్తుంటే రేపు నాన్న ఆ ఫ్యామిలీ ఉండేదా చెప్తున్నాను, రేపు నాన్న ఆ ఫ్యామిలీ ఉండదు. సో మీరు గివ్ అప్ ఇచ్చేస్తే మీరు లాస్ అయ్యేది. నేను ఒకటి చెప్తాను, మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేసేది. ఇప్పుడు వీళ్ళు అది అనుకుంటారు, వాళ్ళు అది అనుకుంటారని మీరు ఆగిపోతే రేపు నాన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూడరు, బేకర్ కూడా బేకరు. మంచి పొజిషన్లో ఉంటే మంచి ఒక ఇల్లు, ఒక
హై లెవెల్‌లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? తాగినావా? ఫోన్ చేస్తారు. లేకపోతే ఇంటికొస్తారు. సిచ్యువేషన్ బట్టి ప్రజలు మారిపోతూ ఉంటారు. సో, ఇప్పుడు మీరు డౌన్‌ఫాల్‌లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఏమైనా పని చేయాలనుకుంటే చేసేస్తే చెప్పొచ్చు ఆ పని సక్సెస్ అయితే మీకు హై లెవెల్‌లో తీసుకుపోవచ్చు. సో, ట్రై చేసి తప్పేం లేదు. అది ఓకేనా నాట్ ఓకేనా అని. సో, గివ్ అప్ ఇయ్యొద్దండి. సో, మీరు ఎగ్జాంపుల్‌గా మీరు హోటల్ పెట్టుకోవాలి. మీకు అది ఒక ఆశ. మీరు హోటల్ పెట్టుకోవాలి. సో, మీరు హోటల్ పెట్టుకొని దాన్ని బాగా రన్ చేసి మంచి స్టేజ్‌లో తీసుకురావాలని అది మీకు ఒక కోరిక. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు పెడదాం అనుకుంటారు. బట్ కానీ బడ్జెట్ వల్ల లేదా ఏదో ఒక ఇష్యూ వల్ల లేదా ఫ్యామిలీ ఇష్యూ వల్ల లేకపోతే బడ్జెట్ వల్ల లేకపోతే సపోర్ట్ ఎవరు వల్ల అది మీరు సరే నెక్స్ట్ ఇయర్ చేద్దాము, నెక్స్ట్ మంత్ చేద్దాము, నెక్స్ట్ మంత్ పక్కా చేద్దాము అని మీరు అనుకుంటారు. బట్ కానీ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి పెట్టేస్తే ఇప్పుడు మీరు పెట్టాలని మీరు ఫుల్ ఫిక్స్ అయిపోయినారు కానీ మీరు పెట్టలేదు. వాళ్ళు పెట్టేసినారు. ఓకే, మీకు వచ్చే లాభం, మీకు వచ్చే ప్రాఫిట్ మొత్తం వాళ్ళకి ఉంటుంది. మీకు ₹1 రాదు. చెప్తున్నాను, ₹1 కూడా రాదు. అదే మీరు ఆలోచించండి. పెడతాము, ఇది పెట్టేద్దాము అంటే అది పెట్టేయాలి అంతే. ఇంకా ఆలోచించదు దాని గురించి. మీరు ఆ పని చేయాలంటే చేస్తారా అలా ఉండాలి. సో రేపు చేద్దాము, నెక్స్ట్ మంత్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాము, నెక్స్ట్ ఇయర్ నుంచి పక్కన చేద్దాము అని మీరు డిలే చేస్తే టైం పోతూ ఉంటుంది. అలా ఏముండదు, చేతిలో ₹1 ఉండదు. సో ఈ టైం అనేది చాలా 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 క్రూషియల్ టైం. ఈ టైంని చాలా యూటిలైజ్ చేసుకుంటే బాగా మీ లైఫ్ బాగుపడుతుంది. ఇప్పుడు ఈ ఒక్క సెకండ్ పడ్డా కూడా మళ్ళీ రాదు. సో మీరు బాగా ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, మీ స్టేటస్ గురించి ఆలోచించండి. సో అదే నేను చెప్తాను, మీరు ఏం చేయాలనుకుంటే చేసేసండి. మీరు ఏమైనా షాప్ పెట్టాలంటే పెట్టేసండి, హోటల్ పెట్టాలంటే పెట్టేసండి. అది ఎలా అయినా సరే చిన్నగా పెద్దగా పెడితేనే కదా తెలుస్తుంది. సో ట్రై అయితే చేయాలి. ట్రై చేయకుండా ఇది అలా అవుతుంది, అది అలా అవుతుందని మీరే ఇమాజిన్ చేసుకుంటారు, మీరే క్యాన్సిల్ చేసుకుంటే అది మీ మిస్టేక్. సో అలా ఎప్పుడు చేయొద్దండి. మీరు చేయాలనుకుంటే చేసేసండి. అవి ప్రాఫిట్ లాస్ అది వేరే విషయము. సో ఒకవేళ లాస్ అయిందా షాప్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ మీకు ఏం చేయాలనుకుంటే అది చేయండి. ఒక ప్రాఫిట్ వస్తే మీ ఫ్యామిలీ స్టేటస్ మారిపోతుంది. సో ఈ వ్లాగ్ ఇదైనా నేను మోటివేషన్ తీసుకున్నాను. సో మీకు కూడా కొంచెం మోటివేషన్ ఇద్దామని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు ఈ వ్లాగ్లో కొంచెం మోటివేషన్ తీసుకుంటాడు. చాలామంది అనుకుంటారు న్యూ ఇయర్ వస్తుందంటే ఈ ఇయర్ నుంచి జిమ్కి పోవాలి, బాగా ప్రయత్నించుకోవాలి, స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి, ఇంకా లైఫ్ మారిపోవాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాను. కానీ చూస్తే ఏం చేయలేకపోతున్నాను. మీరు అనుకుంటున్నారు అంతే, మీరు చేయట్లేదు. మీరు చేస్తే అది అవుతుంది. ఇప్పుడు నేను ఇంటర్ పాస్ అవ్వాలి, నేను ఇంటర్ పాస్ అయిపోవాలి, నేను పనుకుంటాను, నేను ఇంటర్ పాస్ అవుతాను, నేను ఫెయిల్ అవుతాను. అది బుక్లో ఓపెన్ చేసి చదివితేనే పాస్ అయ్యేది. అది నేను చెప్తాను. ట్రై చేస్తేనే ఏమైనా సక్సెస్ అవుతుంది. ట్రై చేయకపోయినా ఓన్లీ ఇమాజిన్ చేద్దాం అంటే అది ఏం అవ్వదు. అసలు చేద్దాం కాదు, సక్సెస్ చేయాలి. సో ఇదే చాలామంది అనుకుంటారు చేద్దామని, కానీ టైం పోతూ ఉంటుంది. మేము కూడా టైంతో పాటు పోతూ ఉంటాం. కానీ ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము, అక్కడి నుంచి మారము. సో ట్రై చేస్తేనే ఫ్యామిలీ మారుతుంది, స్టేటస్ మారుతుంది. ఇదే నేను చెప్తాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతుందండి. సో ఇంకో వీడియో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.